ఏంటి అనేది నేను టైం వచ్చినప్పుడు మళ్ళీ చెప్తా. అందరూ పదురుకున్నారు, అందరూ వదురుకొని ఎవ్వరు రాలే ఫంక్షన్కి. ఆ తరపుకెళ్ళి ఎవ్వరు, ఎంత బాధపడ్డదంటే మా అత్తమ్మ చాలా బాధపడ్డది. ఇంకా సరేలే ఉండని, టైం అంతే. మళ్ళీ కట్టెలు పెట్టినట్టు మాటలు, కట్టె కొట్టినట్టు. సరేలే ఉండననేసి ఇక మేము కూడా ఏమనలేదు. మన టైం అంతే. ఎవరి టైం ఎలా ఉంటుంది, ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనకు కూడా తెలియదు కదా. సో ఇది అన్నమాట. అంతే, కొన్ని విషయాలు నేను ఇప్పటి నుంచి వీడియోస్ రూపంలో చెప్తానే ఉంటా. ఎవరన్నా ఏమన్నా అనుకోని ఈ వీడియోస్ చూస్తారు, వాళ్ళు కూడా చూడండి. చూసినా సరే నేను ఇప్పటివరకు ఒక్కరిని ఒక మాట డైరెక్ట్గా అన్నది లేదు, ఇండైరెక్ట్ కూడా అన్నది లేదు. నా విషయానికి వస్తేనే, నా టాపిక్ వస్తే నేను మాట్లాడడం తప్ప స్పెషల్గా వాళ్ళ గురించి మాట్లాడడం, స్పెషల్గా వాళ్ళ గురించి ఇంట్రెస్ట్ పెట్టడం అస్సలు ఉండదు. అందరూ ఒక సైడ్ మొత్తం పదురుకున్నారు. ఇక ఎవ్వరు రాకండి, ఎవ్వరు రావద్దు. రాకపోతే ఆగిపోయిందా? ఆగదు కదా. పెళ్లి పిల్లగాడు ఉంటే చాలు, పెళ్లి కూడా కొన్నిసార్లు పంతులు లేకపోయినా పెళ్లి అవుతుంది. అంతే, జరగాల్సిన కార్యక్రమం